పోలీస్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందంటే అబ్బా, ఎవరో ఒక యూట్యూబర్ ఏదో ఒక చిన్న మాట అన్నాడనేసి అతన్ని రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టి తిప్పుతున్నారు. పోలీసులు ఎంత పని బాట లేకుండా ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులకు ఇంకేం పని లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు ఒక యూట్యూబర్ వెనుక రాష్ట్ర పోలీసులు అందరినీ కూడా ఉసుగొలుపుతున్నారు. ఒక రోజు పిఠాపురం అంటారు, ఇంకో రోజు కాకినాడ అంటారు, ఇంకో రోజు మచిలీపట్నం అంటారు, ఇంకో రోజు గుడివాడ అంటారు, ఇంకో రోజు ఇంకో చోట, ఇంకో రోజు ఇంకో చోట. అంటే పోలీసులకు ఇంకేం పని లేదు. ఎనీహౌ పోలీసులు ఏమంటారులే, వాళ్ళ వెనక ఉన్నటువంటి వ్యక్తులు, వెనకుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఇంకేమైనా పరిపాలన మీద ధ్యాస పెట్టాలా. ఇలాంటి ఎందుకు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం అంటే కృష్ణా రావణ్, అతని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టులో సబ్మిట్ చేశారు, అక్కడ బెయిల్ వచ్చింది. తర్వాత కాకినాడ సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు, కాకినాడ కోర్టులో సబ్మిట్ చేశారు, అక్కడ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన వెంటనే మచిలీపట్నం పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తర్వాత అక్కడే మళ్ళీ గుడివాడ పోలీసులు కూడా వచ్చారంట. అక్కడ అయిపోతే మచిలీపట్నంలో బెయిల్ వస్తే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ గుడివాడ పోలీసులు, మరి అక్కడ అయిపోతే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు అయితే నమోదయ్యాయంట. మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ ఇవ్వడం, అరెస్ట్ చేయడం, బెయిల్ ఇవ్వడం, అరెస్ట్ చేయడం. ఒక యూట్యూబర్ వెనుక ఇంత పెద్ద సైన్యాన్ని, ఇంత పెద్ద వ్యవస్థను వాడుతున్నారంటే కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవచ్చు. రాష్ట్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. వాటిని చూసుకోవాలి. ఎవరో ఒక యూట్యూబర్ ఏదో ఒక మాట అన్నాడు అనేసి ఆ విధంగా చేస్తే ఇంకా రాష్ట్రం పోలీసు వ్యవస్థ మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా? వాళ్ళు చేసిన పనులు చేసి మిగతా అన్ని పనులు చేస్తున్నారు. ఆయన ఏదో ఒక మాట అన్నాడంట. మరి గతంలో పవన్ కళ్యాణ్ అన్న మాటలు మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకసారి వినండి గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు తీసుకొడతాను, ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా? కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అనుసరించి అలా మాట్లాడితే అతను రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ మీద ఎన్ని కేసులు పెట్టాలా? రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా తిప్పాలేమో ఇంకా పవన్ కళ్యాణ్ గారిని. ఆయన మాట్లాడుంటే మాటలు, ఆయన చూపించండి చెప్పు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఏమనాలా? అయ్యా ఆయన మీద ఎన్ని కేసులు పెట్టాలా? ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పాలా? ఎన్ని పోలీస్ స్టేషన్ కాదు, ఈ దేశంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పాలేమో. ఇది ప్రజాస్వామ్యానికి అంతిమ దినంలా కనిపిస్తుంది. భారత రాజ్యాంగం అమల్లో ఉన్న దాని అమలు మీద మరోసారి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత ఇంకొక 2 కోర్టుల్లో బెయిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అతని మీద కేసులు పెట్టి మళ్ళీ కోర్టులు అంటే వ్యవస్థలను ఏ విధంగా వాడుకుంటున్నారన్న దానికి నిదర్శనం ఇవన్నీ కూడా. పిఠాపురం మెజిస్ట్రేట్ వాదనలు విని రావణ్కి బెయిల్ మంజూరు చేసినప్పటికీ కేవలం 5 నిమిషాల్లో సర్పవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు చూపిస్తూ మళ్ళీ అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. కనీస సమాచారం కూడా కుటుంబానికి ఇవ్వకుండా అరెస్ట్ చేసి కాకినాడ కోర్టులో హాజరుపరిచారు. 3 గంటల పాటు వాదనలు విన్న తర్వాత కాకినాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇది ప్రజాస్వామ్యంలో రెండవ విజయం అని చెప్పేసి జాడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. అయితే బెయిల్ వచ్చినప్పటికీ మళ్ళీ ఇతర కేసులు అదుపులోకి తీసుకోవడం అంటే పోలీసులకి ఏం పనిలే. ఒక యూట్యూబర్ వెనకే రాష్ట్ర పోలీసు వ్యవస్థ మొత్తం కూడా పంపిస్తున్నారు. సో రావణ్ మీద జరుగుతున్నటువంటి చర్యలు రాజకీయ కక్ష సాధింపుగానే కనిపిస్తున్నాయి. దాని ఎటువంటి డౌటే లేదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులను గౌరవించాల్సిన అవసరం లేదు అనేసి చట్టాలు, రాజ్యాంగం శాశ్వతం
పోలీసులు గుర్తించుకోవాలి అని చెప్పేసి జాడా శ్రవణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35 కేసులు నమోదైనట్టు చెప్పడం జరిగింది. రావణ్ ప్రయాణిస్తున్న వాహనం మీద జనసేన పార్టీ శ్రేణులు రాళ్ళు కోడిగుడ్లతో కూడా దాడి చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇలాంటి ఘటనలని ప్రభుత్వ పెద్దలు ఖండించాలి, లేకపోతే ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా జాడా శ్రవణ్ కుమార్ గారు ఇంకొక మాట అన్నాడు, రావణ్ తరపున మళ్ళీ మచిలీపట్నం కూడా వెళ్తా, అక్కడికి వెళ్ళి వాదన కూడా వినిపిస్తా, ప్రభుత్వ చర్యల మీద చివరి వరకు పోరాడతామని చెప్పేసి ఆయన చాలా స్పష్టం చేయడం జరిగింది. సో ప్రజల కోసం అవసరమైతే జైలుకి వెళ్ళేందుకు కూడా సిద్ధం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నన్ను జైలుకు పంపితే అది ప్రభుత్వానికి ఎదురుదెబ్బలా మారుతుంది అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. సో ప్రజాస్వామ్యం రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను వెనక్కి తగ్గబోనని జాడా శ్రవణ్ కుమార్ గారు స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన 35 కేసులకు సంబంధించి మరి ఏమైనా సరే వీళ్ళు హైకోర్టు ఏమైనా ఆశ్రయిస్తారా చూడాలి. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ తిప్పుకుంటూ పోతా ఉంటే ఈ 35 కేసులు అంటే కనీసం 2 నెలలు ఇలానే అయిపోతుంది. మరి హైకోర్టుకి వెళ్ళి దీని మీద ఏమైనా సరే సీరియస్గా పిటిషన్ వేసి వాదన వినిపించే అవకాశం ఏమైనా ఉందా లేదా అనేది